హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ పోలేశ్వరి పోలమాంబ ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తుల కోరికలను తీర్చే పోలేశ్వరి పోలమాంబగా కొలువైన ఆలయం పార్వతీపురం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో సంక్రాంతి తర్వాత వచ్చే 2వ మంగళవారం నుంచి 10 వారాలు పోలమాంబ జాతర నిర్వహిస్తారు. స్థల పురాణం: శంబర ప్రాంతంలో చెరువును తవ్వదలచగా జమీందారులు అందుకోసం ఊళ్ళో ప్రతి ఇంటి నుంచి ఎడ్లను పంపమని ఆదేశించారు. ఆ ఊళ్ళో పోలమాంబ తండ్రి పేదరికంతో బాధపడుతున్నాడు. అతడికి ఎడ్లు లేవు. కానీ రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే శిక్ష పడుతుందని భయపడ్డాడు. తండ్రి బాధ చూడలేక తన మహిమతో తెల్లారేసరికి 2 ఎడ్లు ఇంటి ముందు ఉండేలా చేసింది. పోలమాంబ అందరూ చూస్తుండగానే ఆ ఎడ్లు పులులుగా మారి భూమిని తవ్వి పక్కనున్న కొండపైకి వెళ్లి రాళ్లుగా మారాయి. గ్రామస్తులు వాటిని పులిరాళ్లుగా పూజిస్తారు. యుక్త వయసు వచ్చిన పోలమాంబకు పెళ్లి చేయాలనుకున్నారు. పెద్దలు తాను గ్రామదేవతగా అవతరించానని వివాహం చేసుకోనని అంది. మేనత్త నచ్చజెప్పడంతో, నన్ను చేసుకున్న వ్యక్తికి నా పేరు తెలియకూడదు, నన్ను తాకకూడదు, పెళ్ళైన మరుక్షణం నుంచి నన్ను పేరంటాలుగా కొలవాలి అంటూ షరతులతో పెళ్లికి అంగీకరించింది. తనను చేసుకుంటున్న వ్యక్తి తాకిన పూలమాలను మేనత్తతో తెప్పించి మెడలో వేసుకుని నా పెళ్లి అయిపోయిందని పోలమాంబ వివాహానంతరం అత్తింటికి భర్త గుర్రంపై ముందు వెనక పల్లకిలో పోలమాంబ బయలుదేరారు. ఊరి పెలుమేరలో పల్లకిని ఆపమని చెట్టు వెనక్కి వెళ్ళిందామె. ఎంతకు తిరిగి రాకపోయేసరికి మేనత్త వెళ్లి చూడగా ఒక గుంతలో గొంతు వరకు మట్టితో పోలమాంబ కనిపించింది. అది చూసిన మేనత్త తాను కూడా వచ్చేస్తాను అనడంతో, సరే కొన్ని అక్షింతలు తెచ్చి ఇవ్వు అంది. అలా మేనత్తకి ప్రవేశం లభించింది. ఈ విషయం తెలియని భర్త ఊరి జనం వెతుకుతూ వెళ్లి చూడగా పోలమాంబ మేనత్తల తలలు మాత్రమే కనిపించాయి. తాను గ్రామదేవతగా ఉంటానని భర్తను మరో వివాహం చేసుకోమని చెప్పింది. అప్పటి నుండి ఆ ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా ఈ పండగ గ్రామానికి పిలవడం ఆనవాయితీగా వస్తుంది. జాతర ప్రారంభం రోజున ఊళ్ళో 18 నుంచి 60 సంవత్సరాల వయసు పురుషులు పెళ్లి కొడుకులుగా తయారై ఉత్సవంలో పాల్గొంటారు. మొదటి రోజు తోలేళ్లు, 2వ రోజు సిరి మహోత్సవం, 3వ రోజు అనుపోత్సవం నిర్వహిస్తారు. ఆ 3 రోజుల్లో ప్రతి ఇంటి నుంచి వరి గింజలు తెచ్చి పూజిస్తారు. వాటిని వరి ఇళ్లలో గింజలతో కలిపి పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. ఒడిశా, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.